పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. తులారాశి వారి యొక్క రాశి ఫలాలను పరిశీలించే ముందు ఈ మే నెలలో 3 ప్రధాన గ్రహాల యొక్క రాశి మార్పు జరుగుతున్నది. వాటి గురించి కొంచెం తెలియజేస్తాను. ఎందుకంటే మే 14వ తేదీన దేవగురువు అయినటువంటి బృహస్పతి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వెళ్తాడు. ఈ మిథున రాశిలో సంచరించేటప్పుడు గురుడి యొక్క ప్రభావం తులారాశి వారి మీద ఏ విధంగా ఉంటుందో ఒక ప్రత్యేకమైన వీడియోలో తెలియజేస్తాను. ఎటువంటి పరిహారాలు పాటించాలో కూడా తెలియజేస్తాను. దాంతోపాటు రాహుకేతు గృహాలు రెండూ కూడా మే 18వ తేదీన మారుతాయి. ఇప్పటిదాకా మీ జన్మరాశికి 6వ స్థానంలో సంచరించినటువంటి రాహువు మే 18వ తేదీ నుంచి 5వ స్థానంలో ఉంటాడు. ఇప్పటిదాకా మీ రాశికి 12వ స్థానంలో సంచరించినటువంటి కేతువు మే 18వ తేదీ నుంచి 11వ స్థానంలోకి వెళ్తాడు. ఈ రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావం తులారాశి మీద ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలియజేస్తాను. అది ఒక ప్రత్యేకమైన వీడియో. మన రాశి ఫలాలు అయిపోయిన వెంటనే అవి మీకు చేయడం జరుగుతుంది. దాంట్లో కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు కూడా ఉంటాయి. చక్కగా వీడియో ఫాలో అవ్వండి, మంచి ఫలితాలు పొందవచ్చు. ఇక్కడ తులారాశి వారికి ఎలా ఉందంటే, దాదాపుగా గత సంవత్సర కాలం నుంచి తులారాశి వారు ఏదైతే అంటే చిన్న చిన్న సమస్యలు కాదు, ఏదైతే పెద్ద పెద్ద సమస్యలలో నుంచి బయటికి రాలేకుండా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ముఖ్యంగా చెప్పాలంటే సోదరుల పరంగా ఎవరైతే తీవ్రమైన విభేదాలతో ఇబ్బందులు పడ్డారో అటువంటి వారికి ఈ మే 14వ తేదీన గురుడు మీ జన్మరాశికి 9వ స్థానంలోకి వెళ్తాడు. అంటే గురుడు పోతూ పోతూ 8వ స్థానాన్ని వదిలి 9వ స్థానం భాగ్యస్థానంలోకి వెళ్తూ తులారాశి వారికి అపరిమితమైనటువంటి భాగ్యాన్ని కలిగిస్తాడు, అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాడు. రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా రాశికి 6వ స్థానంలో అంటే మీనరాశిలో ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క ఉచ్చస్థాన సంచారం తులారాశిలో జన్మించినటువంటి వారికి వ్యాపారపరంగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. శుక్రుడు అంటేనే మనకు ఉత్సాహానికి, ఉల్లాసానికి కారకుడు. ఈ శుక్రుడు ఉచ్చస్థానంలో సంచరించేటప్పుడు తులారాశి వారి యొక్క జీవితం చాలా చాలా సంతృప్తికరంగా సాగబోతుంది అని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ తులారాశికి ద్వితీయ 7వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి 10వ స్థానంలో నీచంలో సంచరిస్తున్నాడు. కుజ వీక్షణం కూడా మీ జన్మరాశి మీదనే ఉంది. అంటే ద్వితీయాధిపతి, ధనాధిపతి, వాక్స్థానాధిపతి అయినటువంటి కుజుడు 10వ స్థానంలో సంచరించడం ఒక రకంగా యోగకారకం అయినప్పటికీ, అంటే ఆర్థికంగా డెవలప్మెంట్స్ ఉంటాయి, కుటుంబపరమైనటువంటి విషయాలు బాగుంటాయి, అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. కానీ జీవిత భాగస్వామితో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే ఆల్రెడీ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, మనస్పర్ధలతోటి, అభిప్రాయ భేదాలతోటి ఇబ్బందులు పడుతున్నారు, అటువంటి వారికి కొద్దిగా ఈ తీవ్రత పెరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా 10వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడి యొక్క సంచారం ఉద్యోగపరమైనటువంటి జీవితంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆటుపోట్లు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే అసలు ఏదైనా మీకు తెలియకుండా జరిగేటటువంటి చిన్న పొరపాటు పెద్దగా ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటిదాకా మీరు ఎవరి కోసమైతే పరితపించారో, ఎవరు మీతో కలిస్తే, మీతో ఉంటే మీకు ఆనందంగా ఉంటుందని మీరు భావించారో అటువంటి వారు ఇప్పటిదాకా మిమ్మల్ని దూరంగా పెట్టారు. ఇప్పటి నుంచి మీకు వాళ్ళు దగ్గర కావటం కోసం వాళ్ళే ప్రయత్నాలు చేస్తారు. అంటే దూరం అయిపోయినటువంటి వ్యక్తులు దగ్గర అవటం జరుగుతుంది. చతుర్థ 5వ స్థానాధిపతి అయినటువంటి ఈ శని భగవానుడు కూడా రాశికి 7వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఈ మాసంలో విద్యా సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా మారతాయి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి అని చెప్పాలి. కానీ కొంత ఒంటరితనం తులారాశి వారిని బాధిస్తుంది. ఆ ఒంటరితనం దేని గురించి అంటే పర్టికులర్గా ఈ విషయంలోనే నేను బాధపడుతున్నాననే విషయం మీకే తెలియదు. ఏదో ఒక రకమైన సమస్య కొద్దిగా తులారాశి వారిని కంట్లో నలకలాగా, కాల్లో ముళ్ళులాగా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఆ సమస్య పరిష్కారం కోసం ఎంత ప్రయత్నించినప్పటికీ దాంట్లో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. గతంలో చేసిన పొరపాట్లకు సంబంధించినటువంటి విషయాలు కొద్దిగా ఈ మాసంలో బాధించే అవకాశం కనిపిస్తూ ఉంటుంది.
అలానే విదేశీ యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి అనుకూలత కలుగుతుంది. ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాలు కనుక చేస్తూ ఉంటే ఈ మాసంలో దాదాపుగా అవకాశాలు దగ్గర దాకా అంది కొంచెం దూరంగా వెళ్తాయి. అంటే అదృష్టం తలుపు తట్టి మనం తీసేలోపి బయటికి వెళ్ళిపోయిందా అనేటటువంటి భావన కలుగుతుంది. కానీ ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి ఈ మాసం అంతా బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. దీర్ఘకాలికంగా చేసిన రుణాల నుంచి బయటపడటానికి, ఆర్థిక వ్యవహారాలలో ముందుకు వెళ్ళడానికి అనుకూలంగా మారుతుంది. ఎవరైతే బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేస్తున్నారో అటువంటి వారికి ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. ముఖ్యంగా గతంలో ఎవరైతే కోర్టు కేసులతో బాధపడుతున్నారో అటువంటి వారికి వాటి యొక్క తీవ్రత కొద్దిగా పెరుగుతుంది. కానీ పరిష్కారం దిశగా అడుగులు పడుతూ ఉంటాయి. డే వైజ్గా పరిశీలిస్తే తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 6:38 మధ్యలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత. ఒక రకంగా చెప్పాలంటే సవ్యమైనటువంటి పద్ధతిలో కార్యక్రమాలు చేస్తారు. మనస్సు నిర్మలంగా ఉంటుంది. ప్రేమ వివాహానికి సంబంధించిన అనుకూలతలు కలుగుతాయి. వీరు చేసే వివాహ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. పితృమూలకమైనటువంటి ఆనందం కలుగుతుంది. తండ్రి తరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. 3వ తేదీ ఉదయం 6:38 నుంచి 5వ తేదీ మధ్యాహ్నం 2:05 వరకు ఉన్న సమయం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది. కానీ ఒక ధర్మ విరుద్ధమైనటువంటి పని చేయడానికి అవకాశం ఉంటుంది. అటువంటి పని చేయకండి. అంటే ఎవరికీ తెలియదు కదా ఈ పని నేను చేసినా సరే అనే భావన మీలో కలగవచ్చు. కానీ పొరపాటున కూడా కొన్ని పనులు మీరు తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది. అటువంటివి సాధ్యమైనంత వరకు వదిలేయండి. అంటే ధర్మ విరుద్ధమైనటువంటి పనులు చేయడానికి 3, 4, 5 తేదీలు పనికిరావు, వదిలేసేయండి. కానీ ఆ ఉద్యోగ ప్రయత్నాలకు మాత్రం ఇది అనుకూలంగా మారుతుంది. 5వ తేదీ మధ్యాహ్నం 2:05 నుంచి 7వ తేదీ రాత్రి 12:55 మధ్యలో చాలా ఉత్సాహంగా బ్రహ్మాండంగా ఉంటారు. అసలు జీవితం అంటే ఎంత ఆనందం కలుగుతుందంటే ఇప్పటిదాకా పొందినట్టు మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. కానీ 7వ తేదీ రాత్రి నుంచి 10వ తేదీ మధ్యాహ్నం 1:42 వరకు ఏదో చిన్న తెలియనటువంటి సమస్యలు కాల్లో ముళ్ళులాగా గుచ్చుకుంటూ ఉంటాయి. సమస్య కనపడదు కానీ దాని యొక్క ఫలితం మాత్రం కనిపిస్తూ ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు, అధికమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ, అధికమైనటువంటి ఖర్చులు కానీ, సమయానికి రావాల్సిన ధనం చేతికి అందకపోవటం కానీ, లేదా నెగిటివ్ థాట్స్, వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇక 10వ తేదీ మధ్యాహ్నం 1:42 నుంచి దాదాపుగా 15వ తేదీ వరకు ఉండే సమయం అంతా కూడా సుమారుగా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే ఈ 1వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో దాదాపుగా 70% శుభ ఫలితాలు పొందుతున్నారు. ఒక 30% మాత్రం కొద్దిగా ప్రతికూలతలు ఉన్నాయి. అది కూడా మీకు ఈ మే 14వ తేదీ తర్వాత గురుడు మారుతున్నాడు. 18వ తేదీ తర్వాత రాహుకేతు గ్రహాలు మారుతున్నాయి. ఈ గ్రహాల యొక్క ప్రభావం రాబోయేటటువంటి రోజుల్లో మిమ్మల్ని పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా మార్చడానికి, ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడానికి గ్రహస్థితి చాలా ఉపయోగపడుతుంది. వాటికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన వీడియోలు కూడా ఇప్పుడు మేము ఈ రాశిఫలాలు అయిపోయిన వెంటనే వాటిని రిలీజ్ చేస్తాం. అవి కూడా చూడండి. దాంట్లో కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఆ పరిహారాలు పాటించడం ద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి తులారాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.